నిన్న ఆఫీస్కి లేట్ వెళ్తే మేనేజర్ పిలిచి కొద్దిగా ఏం అనలేదు, సాఫ్ట్గానే కొద్దిగా చెప్పిండు. ఎందుకు లేట్ వస్తున్నావు, ఈవినింగ్ టైంకి వెళ్ళిపో, నీకే లేట్ అవుతుంది. సో నువ్వు ఎంత లేట్ వస్తే నీకే అంత లేట్ అవుతుంది, అది నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. తొందర రానిగా ట్రై చేయని చెప్పేసి ఒక స్మార్ట్గా చిన్నగా చెప్పిండు అన్నట్టు. మనము చెప్పిండు కదా అని చెప్పి బయలుదేరదామని చెప్పేసి బయలుదేరినా, మళ్ళీ సేమ్ అదే రొటీన్ అవుతుంది, లేట్ అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ మనం ఏం చేయలేం కదా. వన్ టైం బ్యాడ్ నడిచినప్పుడు మనం ఏం చేసినా కానీ అది క్యాల్కులేట్ అవ్వదు అన్నట్టు. సో మనం చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొన్ని వస్తాయి, వార్నింగ్స్ వస్తాయి, దెబ్బలు వస్తాయి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళు ఏదో అన్నారు కదా అని చెప్పేసి మనం మళ్ళీ దాన్ని మైండ్లో పెట్టుకొని ఫాలో అయితే మనం కూడా మళ్ళీ అదే మైండ్తోనే ఖరాబ్ అయిపోతాం, ఫ్రస్ట్రేషన్గా తీసుకుంటాం. కొద్దిగా ప్రెస్ అంటే కొద్దిగా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ ఎక్కువై తీసుకుంటాం. సో మనము అంత స్ట్రెస్ రిలీఫ్ ఉంటే మనం కానీ వాళ్ళ మాటలను తీసుకోవాలి. కానీ అది వితౌట్ స్ట్రెస్తో తీసుకొని అది కరెక్టే కదా, మన కోసమే చెప్పండి కదా, డిసిప్లిన్ కదా, టైం మేనేజ్మెంట్ ఉండాలి కదా, సో అది మంచిది కదా అన్న కాన్సెప్ట్లోనే తీసుకోవాలి మనము. సో నేను అలానే తీసుకుంటా. ఎవరైనా ఏదైనా నాకు వార్నింగ్ ఇచ్చినట్టు ఎప్పుడు తీసుకోను. కొద్దిగా స్ట్రెస్ రిలీఫ్గానే దాన్ని ఒక స్మార్ట్ వేలోనే తీసుకుంటా. సో మనం గురించి మనం ఎప్పుడు కూడా పాజిటివ్ వే నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయను. ఆ గురించి ఎవరైతే కొద్దిగా కరెక్షన్ చేసుకోవాలి మనల్ని మనము. సో ఆ కరెక్షన్నెస్ని ఎవరైతే మనకి చెప్తా ఉంటారో సో వాళ్ళని నేను యాక్సెప్ట్ చేస్తా అన్నట్టు. సో మన కరెక్షన్స్ అవన్నీ. సో ఆ కరెక్షన్స్ని మనం యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనం గ్రో అయిపోతాం. సో ఆ కరెక్షన్ ఎంత మంచిది అంటే అది అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ కరెక్షన్ చేసుకుంటేనే మనం ఎప్పుడైనా రీగ్రోత్ అవుతాము. కొద్దిగా మనం మెంటల్ పరంగా, మెచ్యూర్డ్ పరంగా ఇంకా మనం గ్రో అవుతాం అన్నట్టు. సో దాన్ని నువ్వు ఎంత సైలెంట్గా యాక్సెప్ట్ చేసి అంత సైలెంట్గా నువ్వు మూవ్ ఆన్ అవుతావో నువ్వు ఎప్పటికీ సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు చెప్పిల్లు కదా అని చెప్పి వాళ్ళ మాటకి మనము మాట ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతే అది మన ఇంగిత జ్ఞానం అన్నట్టు. అవతల వాళ్ళు కూడా మనకి ఎప్పుడు ఏది చెప్పరు అన్నట్టు. సో మన గురించి మన కరెక్షన్స్ చూసే, మన మిస్టేక్స్ చూసే మనకు గైడ్ చేస్తారు. నాకెందుకు ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నా. బై ఫ్రెండ్స్.